ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను. నేనును నా కింది ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుకుని నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీ సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టు. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వీరిలో ఆశీర్వదించి దీవించునుగాక. అదే చెప్పండి ఒకసారి సంతోషంగా చెప్పండి. దేవుడు మహిమపరచండి. మరొకసారి అల్లే చెప్పండి. ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత కొన్ని దినాలుగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అందున ఆహారంలోను అలాగే ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలోను ఆదామోహముల ప్రార్థన సహవాసం నుండి హేబేలు ప్రార్థన, ఎనోషు ప్రార్థన, నోహు ప్రార్థన, అబ్రహాము ప్రార్థన, ఇస్సాకు ప్రార్థన, యాకోబు ప్రార్థన, సొలొమోను మహారాజు ప్రార్థన. యాకోబు ప్రార్థన కొంతవరకు కొన్ని వారంలో ధ్యానం చేసుకుందాం. ఈ దినం కూడా ఆ యాకోబు ప్రార్థనను కంటిన్యూషన్ చేయాలి అనుకున్నాను. ఈ కమింగ్ కొంచెం జరిగిన కానీ మన క్యాలెండర్ ఎంతలో ఉందో చెప్పండి. చేతులు ఎత్తండి. ధైర్యం అబద్ధం ఆడుకోండి చెప్పండి. క్యాలెండర్ మా ఇంట్లో ఉంది. నేను చాలా మన క్రైస్తవ ఇళ్లలో చూసాను, మన వాళ్ళ ఇళ్లలోనే. ఇతర క్యాలెండర్లు మెయిన్లోనూ మన క్యాలెండర్ బాత్రూమ్ దగ్గర లేకపోతే వన్ రూమ్ దగ్గర తగ్గించుకోవడం. అసలు తగిలిన కొంచెం 5,000 రూపాయలు ఒక సంవత్సరం శాస్త్రం ఇచ్చింది, ఒక సంవత్సరం మేరమ్మ ఇచ్చింది, ఒక సంవత్సరం యోసనం ఇచ్చింది, ఒక సంవత్సరం మేరమ్మ హైదరాబాద్, ఒక సంవత్సరం రాజేష్ ఇచ్చాడు. దేనికోసం? ఇతర సంఘాల క్యాలెండర్ మన చర్చ ఉండొచ్చు, నేనే కాదు. మనం స్వార్థపత్వం కాదు, మనం అందరినీ ప్రేమించాలి. అంత మాత్రం చేత మన క్యాలెండర్ పట్టబడే. ఒకవేళ మన క్యాలెండర్ బాగా లేకుండా ఏదో తెల్లని ఇల్లు వేసుకొని ఉద్యోగంలో వాళ్ళు అందగా కోట్లకి ఇంటి వేసుకొని షోక తయారు చేయించాము. ఇది మన చర్చ. సరే, ఏదేమైతేనేమి ఎందుకు ఈ నెహెమ్యా గారి గురించి, నెహెమ్యా ప్రార్థన గురించి ఏదైనా చెప్పాలి అనుకున్నానంటే, ఈ నెల అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెల మెయిన్లో ఏముంది? మెయిన్ అంటే ప్రాకారమును మరలా కట్టుడురండి. ఈ నా ఏం లేదు, ప్రాకారమును మరలా కట్టుడురండి. నెహెమ్యా 2వ అధ్యాయం 17వ వచనం. అది చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. ప్రాకారములను మరలా కట్టుడురండి. మనకే ప్రాకారాలు పడిపోలేదే. నెహెమ్యా ఏమంటే ఒక్కటే గమనం చేయండి. దేవుని గ్రంథంలో ఒక కార్యం చేస్తే ఒక్కడే దేవుడు ఎన్నుకుంటాడు, అందరూ ఎన్నుకోడు. అమ్మ కళ్యాణమ్మ ఇక్కడ వాక్యం బైబిల్ మూసి ఒక్కనే దేవుడిని ఎన్నుకుంటాడు. మోషే దేవుడు ఎన్నుకున్నాడు.
మోషే మాట ప్రకారం 20 లక్షల మంది నడిచారు. యెరూషలేమును కట్టడానికి సొలొమోను మహారాజు దేవుడు అనుకున్నాడు. సొలొమోను మహారాజు ఆలోచన ప్రకారమే యెరూషలేము దేవాలయం కట్టబడింది. అందరూ కట్టడం చేయలేడు. బైబిల్ గ్రంథం మీరంతా చూడండి, మనకు ఒక సామెత ఉంది, 10 మంది వాళ్ళందరూ కలిసినట్ట చేయకపోద్దంట. అట్లాగా దేవుని చిత్తానుకూలంగా దేవుడు ఒకరు ఎన్నుకుంటాడు. ఆ ఒక్కరి ద్వారా కార్యాలు జరిగిస్తాడు. అదే చెప్పండి ఒకసారి. ఒక్కరి ద్వారా కార్యాలు ఎప్పుడు జరిగిస్తారంటే ఆ ఒక్కరికి అందరూ లోబడాల. ఇక్కడ నెహెమ్యా పాలనాయకుడు. నెహెమ్యా పెద్ద గవర్నమెంట్ జాబే కాదు. నెహెమ్యా రాజు యొక్క సేనాధిపతి కాదు. రాజు దగ్గర మంత్రి కాదు. రాజు సహచరుడు కాదు. ఆయన ఒక రాజ్యాన్ని ఆడలేదు. చాలా చిన్న సిరుద్యోగి. రాజుకు ద్రాక్షారసము అందించే ఒక చిరుద్యోగి. నెహెమ్యా దగ్గర కదా చెరపట్టబడిన వాళ్ళు, శేషించిన వాళ్ళు వచ్చి యెరూషలేము యొక్క ప్రకారము పడద్రోయబడినది, దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడినవి అని చెప్పినప్పుడు మరి ఇంకెవరు లేదా ఇశ్రాయేలీలు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎవరు రెస్పాండ్ కాలేదు. ఒక చిరుద్యోగి, ఒక చిన్నవాడు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏడుస్తూ ఉన్నాడంట. 3 దినాలు కాదండి, కొన్ని దినాలంటే ఎన్ని దినాలో తెలియదు. ఏడుస్తూనే ఉన్నాడు. దేనికోసం? తన ఇల్లు కట్టుకోవడానికి కోసమో, తన భవనం నిర్మించడానికి కోసమో, తన యొక్క కుటుంబ క్షేమం నిమిత్తమో, లేదు తనకు ప్రమోషన్ రాలేదనో, లేదు తను రాజు కాలేదనో కాదు. ఇందాక నేను చదివించిన భాగంలో యెరూషలేమును ప్రేమించువారు, ఆ మాట మనందరం చెప్పాం కదా. కాబట్టి యెరూషలేమును ప్రేమిస్తూ ఉన్నాడు. యెరూషలేము ప్రాకారములు అగ్ని చేత కాల్చబడినది అని విన్నప్పుడు, ప్రాకారములు కూల్చివేయబడినది అని వినినప్పుడు కొన్ని దినాలు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. కొన్ని దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నాడు దేవుని దగ్గర. ఒక దినం రాజు సొంతానికి పోయాడు. రాజు సొంతానికి వెళ్ళి ఆ రాజుకు ద్రాక్షారసము తీసుకుని రాజుకు అందించి తిని, అందుకు అంతకు పూర్వం నెలలో అతను ఎదురు విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖం చేతనే అది కలిగినదా అని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి ఒకరు కాక రాజసముఖం అట్లా ఉండకూడదు. దుఃఖంగా ఏడుస్తా రాజుకు పానీయాలు అందియకూడదు. కానీ ఆ రాజుకు నెహెమ్యా ఎందుకు దయగలిగింది? నెహెమ్యా కొన్ని దినాలు ఏడ్చాడు దేవుని సన్నిధిలో. కొన్ని దినాలు కన్నీరు కార్చాడు. కొన్ని దినాలు దేనికోసమో యెరూషలేము ప్రాకారములు కూలిపోయినవి. దేవ మార్గం సుముఖం చేయని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ రాజును దేవుడు ప్రేరేపించాడు. అదే చెప్పండి ఒకసారి. రాజును దేవుడు ప్రేరేపించాడు. ఏంటయ్యా దుఃఖంగా ఉన్నావు అనగానే రాజుతో మాట్లాడినప్పుడు అక్కడ రాయబడింది, మొట్టమొదటిగా ప్రార్థన చేశాడట. తప్పటి దేవుడు ఆయన
నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే ఏ పని చేయమే కాదు. అందుకే సక్సెస్ అయింది ఏదైనా. నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, రాజా నీ సముఖంలో నేను దయ పొందిన ఎడలా నా పితరుల సమాజంలో పట్టణం తిరిగి కట్టినట్లుగా నన్ను యూదా దేశంలోకి పంపడని వేడుకొలుచున్నారు అని మనం చేసేదని. అందుకు రాజు రాణి తనతో కూర్చొని ఉండగా, ఈ ప్రయాణం ఎన్ని దినంలో, ఎంత దూరం వెళ్ళాలి, ఏం కావాలి, వెళ్ళు అని అన్నాడే. కానీ నాకు ఇక్కడ పని చేయకుండా, నాకు ఇక్కడ పానీయం అందియకుండా ఆ రాజు ఎవరు? ఎవరి? అర్థహశస్త రాజు అని పేరు. అర్థహశస్త రాజు. ఆయన ఒక అన్యుడు. ఆయన పితరులే యెరూషలేము ప్రాకారాలను పడగొట్టింది, అగ్నితో కాల్చింది వాళ్ళే, ఏడవని కాదు. వాళ్ళ వంశం వాళ్ళు, వాళ్ళ రాజులు యెరూషలేమును దోచుకుంటే ఇప్పుడు ఆ యెరూషలేము గోడలను ఏదట్టిస్తాను అని అంటే ఏమంటారు? ఏరా నువ్వు బానిసగా తీసుకొని రాబడ్డావు, నువ్వు బానిసవు, నువ్వు నా దగ్గర కూలివాడివి. ఒళ్ళెట్టాందంటే మేము పడవేసిన ఆ ప్రాంతాలను తిరిగి కడతామా? ఈ మాటలన్నీ వచ్చున్నాయి హర్తస్తున్న దగ్గర నుంచి. కానీ ఎక్కడ ఆయన నోరు మూయబడింది? ఎవరు ఆయన నోరును మూసేశారు? ఎవరు? నెహెమ్యా ఎడల ధైర్యం ఉన్నట్లుగా రాజు చేశాడు. దానికి కారణం ఏంటి? ఎందువల్ల నెహెమ్యా మనల్ని రాజు అంగీకరించాడు? నెహెమ్యా ప్రార్థన చేశాడు. అదే మీరు చెప్పండి, అదే మాట చెప్పండి. ఎన్ని దినాలు ప్రార్థన చేశాడో ఇక్కడ స్పష్టంగా లేదు, కానీ కొన్ని దినాలు ప్రార్థన చేశాడు. ఎలాగమ్మా? ఉపవాసం ఉంది, ఏడుస్తూ, అంటే ముఖమంతా పీకపోయి ఆహారం లేకుండా. రాజు నెహెమ్యా అంటే రాజు చాలా ఇష్టం. అసలు ఆ రాజుకు ఆహారం అందించేవాడు నమ్మకంగా పెట్టుకుంటారు. వాడి విషయం తెచ్చుకుంటారు. చేద్దామా? అవునా కదా? ఎలాంటి వాళ్ళు పెట్టుకుంటారా? ఇప్పుడు ప్రధానమంత్రి గారికి భోజనం చేసేవాళ్ళు ఎవరుంటారు? ఆయన నమ్మకస్తులు. ముఖ్యమంత్రి గారికి ఆయన ఫుడ్ సపరేట్, వాళ్ళు తినేది సపరేట్. సపరేట్గా వాళ్ళ వంటలు ఒకరికి వస్తారు. వాళ్ళకి ఏ టైం లేదు ఎవరు అంటే నమ్మకమైన వాడు. అదే చెప్పండి ఒకసారి. నువ్వు చేస్తున్న పనిలో నమ్మకత్వం ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడైనా ఆశీర్వదిస్తాడు. అదే చెప్పండి ఒకసారి. దేవుడు ఏ పని ఇచ్చాడో, లేదా చదువు కదా నీకు ఇచ్చింది, చదువు నమ్మకంగా చదవాలి. నీకు టీచింగ్ ఉద్యోగం ఇచ్చాడు, నమ్మకంగా చేయాలి. పిల్లలకి న్యాయం చేయాలి. పోయాలి కూర్చొని కూర్చుని ఆడుకొని బయటకు వస్తే అది నమ్మకంతో కాదు. నీకు కంపెనీలో జాబ్ ఇచ్చాడు, నమ్మకం. ఆ నమ్మకం ఉంటేనే ఆ కంపెనీ యాజమాన్యం మనల్ని గుర్తిస్తుంది. మనకు మంచి పారితోషికాలు చూడలే కాదు, కానీ ఒక గుడ్నెస్ అనేది వాళ్ళ మైండ్ లో ఏర్పడుతుంది. ఎడల అలాగా నెహెమ్యా ఎడల ఒక గుడ్నెస్ ఉంది రాజుకు. నెహెమ్యా చాలా నమ్మకమైన వాడు. ఏ బాబు ఏదైనా ఆయన అంత దిగులుగా ఉన్నావు, మొహమ్మద్ పీకపోయి ఉంది, నీకేమైనా జబ్బు రాలేదు కదా అన్నప్పుడు నెహెమ్యా అంటాడు, అయ్యా భయపడలే. అక్కడ అమ్మా ఎందుకు భయపడలేదు చెప్పండి? ఆ భయం ఎక్కడికి పోయింది? రాజుతో మాట్లాడేటప్పుడు ఒకటే, రాజుతో మాట్లాడేటప్పుడు మొట్టమొదటిగా ఏం చేసుకున్నాడు? అంతకుముందు కూడా
ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. రాయమ్మా ఎందుకని ఓవర్గా ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుంది, ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ప్రార్థన సంతోషాన్ని ఇస్తుంది, ప్రార్థన సమాధానాన్ని ఇస్తుంది. ప్రార్థన నీ కుటుంబాన్ని నీ బిడ్డలను ఆశీర్వదిస్తుంది. ప్రార్థన నీకు ప్రాకారంగా ఉంటుంది. అల్లే చెప్పండి ఒకసారి. అందుకమ్మ ప్రార్థన చేయమని చెప్పేది. అందుకే ఈ ప్రార్థన అనే గంభీరమైన అంశాన్ని అనేక దినాలుగా మనం ధ్యానం చేసుకునేది. ఎందుకంటే ప్రార్థనలో ఉన్న శక్తి మరి దేవుడు లేదు. ఇక్కడ భయపడ్డ ఏమియా అసలు మనం ఇక్కడ ప్రాక్టికల్ ఆలోచిస్తే వాళ్ళ నాన్న రాజుగా ఉన్నప్పుడు, వాళ్ళ ముత్తాత రాజుగా ఉన్నప్పుడు ఎరుసలేం దేవాలయాన్ని పడగొట్టారు, కాల్ చేశారు గుమ్మాలని. ఎన్ని గుమ్మాలమ్మా ఎరుసలేంలో? 7 ఉండవమ్మా. 12 గుమ్మములో ఎరుసలేం దేవాలయానికి 12 గుమ్మాలు. ఒక గుమ్మం గురించి ఒక రోజు చెప్తా మీకు, ఇంట్రెస్ట్ కలిగితే. ఏం చెప్పినా పన్నీరు వేసిపోయి ఆడపోసినట్టు అవుతుందంటే అనకూడదు కాదు. మిమ్మల్ని పెద్దోళ్ళు ఒక పాపం అర్థం కావాలి, వినగలిగి రాసుకోగలిగి జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా సోమేరులుగా మారిపోతూ ఉన్నారు. దేవుని వాక్యం దొరకని కాలం వస్తుంది ప్రియారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువగా దైవ సేవకులకు వాక్యం చెప్పేదాన్ని పిలుస్తారు. ప్రార్థన చేయండి. ప్రపంచమైతే రేపు బుధవారం నెల్లూరులో ఒక దైవ సేవకుడు సదస్సులో నేను మాట్లాడాలి. నేను వాళ్ళ దగ్గర కూడా ఇట్లా మాట్లాడతా, మా మాటగా లేదు. అందుకే వాళ్ళు నన్ను ఇష్టపడి పిలుస్తారు. దైవ సేవకుల దగ్గర ఎందుకంటే దేవుని వాక్యం అలా నీకు దొరకదు. 12 గుమ్మాలు. ఇక్కడ రాత్రి మన అంశానికి ఇంకా రాలా, ఇంట్రొడక్షన్ చెప్తా ఉన్నా, అయినా ఇంటర్వ్యూలో ముగిస్తారు. 1 hour కంటే ఎక్కువ చెప్పగా మీకు తెలుసు కదా. ఇక్కడ రాజు సెలవిస్తాడు, ఎవరి అడవులు దాటిపోవాలా. ఈ యొక్క అర్థహస్త రాజు ఉండే ఆ దేశానికి ఎరుషలేముకు మధ్య భీకర అరణ్యాలు ఉన్నాయి. అరణ్యాలను కాచే సైన్యం ఉంది. అరణ్యం కూడా పోవాలంటే తాకీదు ఉండాలా, రాజు పర్మిషన్ ఉండాలా. ఆ రాజు పర్మిషన్ లేకుండా అరణ్యంలో కూడా పోయారా ఫినిషే. మేము మన తిరుపతి పోయాను నేను. అక్కడ రోడ్డు పక్కన ఆ హాస్పిటల్ గైడ్ హాస్పిటల్ తిరుపతి, ఆ రోడ్డు పక్కన చూస్తే అన్ని ఎర్ర చందనం చెట్లు ఉన్నాయి. అక్కడ ఒక ఆయన అడిగా, ఆడ తిరుపతిలో ఉండే ఆయన, ఈ ఎర్రచందనం బొమ్మలు, ఎర్రచందనం ఎక్కువ అక్కడ ఆ అడవుల్లో. ఎర్రచందనం బొమ్మలు అడవుల్లో పడి కొట్టుకుంటున్నారు కదా, ఈ కొట్టుకోనంటే సార్ అది ఒక చిన్న కొమ్మ నలిగినా కూడా వాడికి బెయిల్ కూడా రాదు, జైల్లో ఉంటాడు, దాన్ని ఊరు తాగేస్తారని చెప్పాడు. మరి అక్కడ ఊరు కాపలదారులు ఉండరు, భయం. సీసీ కెమెరాలు ఉన్నాయని ఆ సంగతి అక్కడ ఉండే దొంగల కథ తెలుసు. అక్కడ ఊరు వాళ్ళు అనుకుంటే కూడా సీసీ కెమెరా పెట్టి ఆయన దొంగలు ఊరు వాళ్ళు. ఎందుకంటే ఆ అడవి దాటాలంటే మీరు చదవండి యెహెమ్యా గ్రంథము, ఇంటికి వెళ్ళిన తర్వాత నిజంగా చాలా చక్కగా ఉంటుంది ప్రియారా. ఈ 2వ అధ్యాయము మొదటి నుండి చదవండి. అమ్మ వదిలే. ఆ చదువుతూ ఉన్నప్పుడు
వాళ్ళు తాకింది అయ్యా మేము వెళ్ళాలి పర్మిషన్ ఇస్తాడు కాదు. సరే వెళ్తాడు. ఈ వృత్తాంతంలో చెప్పడం కాదు కానీ 17వ వచనం చదువుతున్నాను ఒకసారి. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే వాళ్ళతో ఇట్లాంటిది నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయాను, దాని గుమ్మము అగ్ని చేత ఎట్లు కాల్చబడను, మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదము రండి. ఇది మాత్రం బాగా అన్యాయం చేసుకోండి. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదము రండి. ఇక్కడ మెయిన్ వాక్యం అది. యెరూషలేము ప్రాకారములను మరలా కట్టుదము రండి. నీకు నింద రాకుండా ఉండాలంటే, నింద అంటే ఏందమ్మా? అదేమా నింద అంటే ఏంటి? నువ్వు గమనాలు ఏదో స్కూల్లో నీ మీద నిందేశా నేను హెడ్ మాస్టర్ గా, నువ్వు డబ్బులు కొట్టేసావని, దాన్ని నింద అంటావు. అవమానం వేరు, నింద తర్వాత అవమానం వేరు. మరి మీకు నింద రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? యెరూషలేము కాదు, ప్రాకారాలని, పడిపోయిన ప్రాకారాలను మళ్ళా కట్టాలి. అదే చెప్పండి ఒకసారి. దయచేసి ప్రాణ ఆత్మ శరీరంతో ఈ కొద్ది నిమిషాలు వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎక్కడో ధ్యానం చేయకండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. మీ మనస్సు దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా అంటూ ఉన్నాడు, పడిపోయిన ప్రాకారాలను మరలా. ఎందుకు మనకు నింద రాకుండా ఉండాలంటే, మనం నిందించబడకుండా ఉండాలంటే, మనం అపహాస్యపడకుండా ఉండాలంటే, మనము సిగ్గుపడకుండా ఉండాలంటే, మనము ఏడవకుండా ఉండాలంటే, మనం దుఃఖించకుండా ఉండాలంటే, మనము దేవుని కృప పొందాలి అంటే, మనము దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే, పడిపోయిన ప్రాకారాలను మరలా ఏ ప్రాకారాలు పడిపోయాయి? అమ్మ రండి ఒకసారి. అమ్మ అందరు నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. ఏ ప్రాకారాలు పడిపోయాయి ఆత్మీయ స్థితిలో? ఆత్మీయంగా ఎక్కడ పడిపోయినా నువ్వు? ఒకప్పుడు యెరూషలేమా అందమైన పట్టణమా, 12 గుమ్మములు కలిగిన పట్టణమా, రత్నములతోనూ మణులతోనూ మాణిక్యములతోనూ బంగారముతోనూ కట్టబడిన పట్టణమా, సౌందర్యవంతురాలా సుందరవతి ఏమైపోయింది? ఎందుకు అన్ని దగ్గర కాల్చబడ్డావు? ఎందుకు పడిపోయబడ్డావు? ఎక్కడ పడిపోయి ఉన్నావు? యెహోవా అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడి నేను పడిపోయిన ఆ ప్రాకారమును మరలా కట్టుకోమనండి. నిందను మీ నుంచి తీసివేసుకోండి, అవమానమును మీ నుంచి తీసివేసుకోండి, ఆశీర్వాదము మీరు పొందాలి, దేవుని కృపను మీరు పొందాలి, దేవుని యొక్క కృపతో మీరు నింపబడాలి. నిందగా ఆశీర్వాదకరమైన జీవితంగా, శపించబడిన జీవితంగా, అవమానించబడిన జీవితంగా మీరు ఉంటున్నారు. ఎందుకనగా మీ ప్రాకారములు పడిపోయి ఉన్నవి. అవి దేని చేత కాల్చబడినవి? చెప్పడమ్మా, మరి చెప్పడమ్మా, అగ్ని చేత కాల్చబడినవి. యెరూషలేము దేవాలయము ఆ దినాలలో క్రీడగా సొలొమోను మహారాజు ఏలుబడిలో
ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా సుందరమైన దేవాలయం యెరూషలేము దేవాలయం. ఆ దేవాలయం కట్టడాన్ని చూడడానికి దేశ విదేశాల నుండి రాణులు ఒక గొప్పవారిని వెళ్ళి సందర్శించి వచ్చేవాళ్ళు. సొలొమోను మహారాజు యొక్క కీర్తి నలుమూలలా వ్యాపించింది. మీకు యెరూషలేము దేవాలయం కట్టడం కావాలంటే 1వ రాజుల గ్రంథము 5, 6 అధ్యాయాలు చదవండి. 7వ అధ్యాయంలో సొలొమోను మహారాజు యెరూషలేము దేవాలయం సంపూర్ణం చేసిన తర్వాత చేసిన ప్రార్థన గురించి మనం ధ్యానం చేశాం. 1వ రాజుల గ్రంథము 5, 6, 7 అధ్యాయాలు చదవండి. యెరూషలేము దేవాలయం ఏ విధంగా కట్టబడింది, ఆ ప్రకారములు దేని చేత కట్టబడ్డాయి, ఒక్కొక్క గురువు ఒక్కొక్క ఆత్మీయ సత్యాన్ని చూసేదిగా ఉంది. ఒక్కొక్క గురువులో నువ్వు పోతూ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆత్మీయ మేలు నువ్వు పొందినట్టుగా ఆత్మదేవుడు నీతో మాట్లాడతాడు. ప్రియుల ప్రాకారములు పడిపోయినవి. ఏ ప్రాకారం? ఆత్మీయ ప్రాకారం పడిపోయింది. నీ ఆత్మీయ స్థితి అగ్ని చేత కాల్చబడి ఉన్నది. ఎవరిది అజ్ఞ? శత్రురాజుది. ఎవరి శత్రువు? సాతానుగాడు. సాతాను నువ్వు సుందరంగా ఉండడము, నువ్వు సౌందర్యంగా ఉండడము, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడము, నువ్వు దేవునికి ఇష్టమైన వాడుగా ఉండడము, నీవు దేవుని కృప పొందిన వాడుగా ఉండడము, నీవు దేవుడు ప్రేమించే స్థలంగా ఉండడము, దేవుడు ప్రేమించే మనిషిగా నువ్వు ఉండడము వాడికి ఇష్టం లేదు. అగ్ని చేత కాల్చి వేశాడు. కొంత ఆత్మీయతను కోల్పోయావు. 12 గుమ్మాలు ఉండాలి, 12 ఆత్మీయ ఫలములు మీద ఉండాలి, 12 ఆత్మీయ కార్యాలు మీద ఉండాలి, 12 ఆత్మీయ వరముల మీద ఉండాలి. ఇప్పుడు అన్ని అగ్ని చేత కాల్చివేయబడి పడిపోయి ఉన్నాయి. ఇదిగో పరిశుద్ధాత్మ ఈ యొక్క ఉదయకాలంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ. మనము పాడైపోయిన ఈ యెరూషలేము గుమ్మములలో మరలా కట్టుదుమరండి. హల్లెలూయా. అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. నెహెమ్యా ప్రారంభిస్తే ఎలా చేసినాడు? ఒక సొంతోళ్ళే. స్తోత్రం చెప్పండి ఒకసారి. సంఘానికి చెరుపులు చెప్పండిరా పెద్దబాబు. సంఘానికి చెరుపు సంఘంలో ఉండేవాళ్ళే. సాతాను వాళ్ళ లేకపోతే వాళ్ళు కాదు, మనుషులు కాదు, సాతాను అని మనం గుర్తెరక్క బాధపడతా ఉంటాం. నేను అనుకుంటా ఎవరైనా సాతాను ప్రేరేపించి ఈ విధంగా మాట్లాడిస్తుంది కాబట్టి ఆ బిడ్డనే ప్రేమిస్తాను, సాతాను లోపడకుండా ఉండాలని వారి కోసం ప్రార్థన చేస్తాను. ఇక్కడ నెహెమ్యా రాజు యొక్క కోపాగ్నికి బలైపోవలసిన వాడు ఒక మంచి రాజు పట్టణంలో ఉండి రాజు తినే భోజనం తినేవాడు. ఎవడే తింటడా రాజు మీకు ఇచ్చిన తాకుండా దానికి ఏం పని? కొంచెం పని కొవ్వు లేదా? దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మనశ్శాంతి లేదు, కన్నీరు కాలుస్తా ఉన్నాడు. ఎప్పుడైనా ఏడ్చారా మన దేవాలయం గురించి? మీరు ఎప్పుడైనా కన్నీరు కాల్చారా? కాల్చారు. అదే చెప్పండి ఒకసారి. ఈ దేవాలయము కట్టేటప్పుడు కూలి ఇల్లు తీసివేసినప్పుడు కొన్ని దినాలు డబ్బులు లేక గోడలు పైకి
ఇంతవరకు గోడలు అట్టా పిల్లర్స్ వేస్తే ఆ పిల్లర్స్ మీద పట్టాలు కప్పుకొని వర్షం వస్తూ ఉంటే ఆ పట్టని కింద ఉండి దేవుడు ఆరాధించాం. అదే చెప్పండి ఒకసారి పెద్దగా చెప్పడం. కన్నీరు కాచి ప్రార్థన చేశారు పిల్లలు. మీరందరూ కన్నీరు కాచి ప్రార్థన చేశారు. ప్రభువా ఆ మందిరాన్ని, అప్పుడు చిన్న మందిరాన్ని కన్నీరు కాచి ప్రార్థన చేశారు. నిజే ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ, సంటి బిడ్డ దగ్గర నుండి పెద్ద దాకా మీ అందరి ప్రార్థనా పరిస్థితి ఈ చిన్న మందిరాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఇచ్చాడు. ఇక్కడ దేవుడి మందిరం కష్టపడకూడదు. ప్రతికూల పరిస్థితిని అనుకూలపరిచాడు దేవుడు. అదే చెప్పండి ఒకసారి. పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. నా మీద ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా దేవుడే జయించాడు కానీ నేను కాదు. మీరందరూ ప్రార్థించారు నాకంటే ఎక్కువగా. ఈ చిన్న మందిరం ఈ విధంగా ఉందంటే మీ అందరి ప్రార్థన. యెహోవా ప్రార్థనా పరుడు, దైవాసక్తి కలిగిన వాడు. యెరూషలేము గురించి ఏం చేయాలంటే మనమందరము చెప్పడమా? యెరూషలేము అంటే దేవాలయం గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ దేవాలయం పోతున్నావో ఆ దేవాలయం గురించి ప్రార్థన చేయాలి. నువ్వు ఏ దేవాలయం పోతున్నావో ఆ దేవాలయాన్ని ప్రేమించాలి. నువ్వు ఏ దేవాలయం పోతున్నావో ఆ దేవాలయం గురించి అంటే అర్థమైంది. దేవాలయంలో ఉన్న దైవజనులు, దేవాలయంలో ఉన్న విశ్వాసుల గురించి ప్రార్థన చేయాలి. మన చర్చిలో ఒక్కొక్కరి పేరెత్తి నేను ప్రార్థన చేస్తాను అన్నవాళ్ళు సోదరులు చెప్పండి. బాగా ఇది చెప్పండి. ప్రతి ఒక్కరి పేరెత్తి నేను ప్రార్థన చేస్తాను రోజు అన్నోళ్ళే చెప్పండి. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని జీవిస్తున్నా. అందరూ కూడా చేయండి. నేను కూడా చేస్తున్నా. మన ఆలయంలోనే కాదు, వాట్సాప్ సందేశం ఎంతమంది బిడ్డలైతే పెడతామో ఆ బిడ్డల పేరు వచ్చినప్పుడల్లా దేవుడికి స్తోత్రాలు చెప్తా వాళ్ళని పంపిస్తారు. మన సదస్సులే కాదు, కొన్ని వేల మంది దేవుడు వాక్యాన్ని వింటూ ఉన్నారు బిడ్డ. అంటే దేవుని ఆలయాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆలయంలో ఉన్న విశ్వాసులందరినీ ప్రేమించాలి. అలా చెప్పడం కానీ దైవజనుడిని మాత్రం ప్రేమించదు. మిగతా మీ ఇష్టం. మీరు అంటే కాదులే, నాకు తెలిసి మంచోడు. నా గురించి మీరు అందరూ కూడా ఆర్డర్ చేస్తూ ఉన్నారు. అలా చెప్పండి ఒకసారి. ఏమే వారు దైవాసక్తి కలిగిన వాడు. శత్రువులు ఎవరంటే మీరు చదవండి, తర్వాత చదువుకోవడానికి టైం లేదు. శత్రువులు ఎవరు బయలుదేరారంటే అక్కడ ఉండే యాజకులు, అక్కడ ఉండే యూదులు, వాళ్ళలోనే శత్రువులు బయలుదేరి ఎగతాళి చేశారంట. ఏమా అది ఒక మాట జరుగుతుంది కింద ఏదైనా చేశారంట, నవ్వుకున్నారంట. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము కిందకి రమ్మా 17 వచ్చిన తర్వాత హేళన చేశారు, తృణీకరించారు. అంత మాత్రం చేత నెహెమ్యా బయటపడ్డా. ఇంకోసారి చెప్పనా, నెహెమ్యా మీద రాజుకు ఫిర్యాదు చేశాడు, ఇతర అన్ని రాజులకు ఫిర్యాదు చేశారు. మీరు పడగొట్టిన ఆ యెరూషలేము గుమ్మాలను ఎలా కట్టిస్తా ఉన్నాడు, ఆ ప్రాకారాలను ఎలా కట్టిస్తా ఉన్నారంటే రాజులు కూడా యుద్ధానికి వచ్చారు. రాజులు నెహెమ్యాను సంపాదన ప్రయత్నం చేశారు. కానీ దేవుడు నెహెమ్యా పక్షాన్ని ఒక రాజు నిలిపాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే
ఈ రాత్రికి నెహెమ్యాని చంపేయాలని ఒక ప్లాన్ వేశారు. మీరు చదువుకోండి, బాగా అవగాహన ఉంది. తర్వాత ఈ రాత్రికి నెహెమ్యాని చంపేయాలా? కషణం వదిలేపోయింది. యెరూషలేము రకాలంతా కడుతూ ఉన్నాడు. అప్పుడు నెహెమ్యా స్నేహితులు వచ్చి, ఆయన సేవకులు వచ్చి, అయ్యా నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, మనం పారిపోవడం మంచిది, నేను సంపాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, తప్పనిసరిగా చంపేస్తారు, మనం వెళ్ళిపోవడం మంచిది అని చెప్పినప్పుడు నాలాంటి అయితే ఏం చెప్తాడంటే, బతుకుంటే మసాలో బతుకుంటే ఆ సామెత ఏం చెప్పు, బతుకుంటే బలిసాగం పోతాడు. ఆయన లేకపోతే చూడడం మరి మాట చెప్పినవా పలుగో పలుగో ఇంకేమి ఒక మంచి మాట్లాడారు. మీరు చదవండి. తర్వాత ఇంకేమి ఏమన్నాడు తెలుసా? నా దేవుడు, జీవము కలిగిన నా దేవుడు నన్ను ఎన్నుకొని నన్ను ఇక్కడికి రప్పించి ఆ రాజు నా ఎడల దయగలిగినట్టుగా చేసి నేను ఈ ప్రాకారమును కట్టబోకొని ఉన్నప్పుడు నా ప్రాణమును లెక్క చేసి నేను పిరికి పందలై పారిపోయిన ఎడల నాకేమి లాభము? నా దేవుని నామము అవమానించబడుతుంది. చనిపోయినా పర్వాలేదు, ప్రాకారం పూర్తి కావలేదు. అని చెప్పడం కాదు. శ్రోత చెప్పండి, తప్పకుండా దేవుడు మేపడండి. విన్నారా? ఇప్పుడు రండి, బాగా వినండి. పడిపోయిన ప్రాకారాలు కట్టాలంటే చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఎన్ని ప్రాకారాలు పడిపోయి ఉన్నాయి? ఏ ఆత్మీయ స్థితిలో పడిపోయినావు? ఆ పడిపోయింది పైకి లేపాలంటే సాధారణంగా ఒప్పుకోడు. వాడు నీ ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడతాడు. దేశంలో కాదు, వాళ్ళ సొంత బంధువులు కావాలో టీచర్ ఉన్నాడు, ఇప్పుడు అమ్మపాలెంలో పనిచేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి సొంత బంధువులు, వాళ్ళ మామ ఆయన. వాళ్ళ అన్న కూడా ఒకడే కావాలని చేర్చుకుంది. ఆ అబ్బాయి టీచర్ అన్నా, మామ ఇంకోనా ఈ టీషర్ట్ వేసనే నచ్చిందంట. ఆయన చాలా మంది రంగులు టీషర్ట్లు ఇస్తారంట. లే ఎంతో వేసుకోవడంటాడంట. అన్న ఆయన షుగర్ ఉందన్నా, ట్యాబ్లెట్ వేసుకోరాదా? ఎందుకు దేవుని సేవ చేయాలి చెప్పా అంటే, నాకు తెలిసిందయ్యా అబ్బాయి, నాకు తెలుసు ట్యాబ్లెట్ వేసుకోకపోతే దేవుని సేవ చేయలేనా? కాదు మామ, అనారోగ్యం వచ్చేస్తా ఉంది, చాలా పాతపోయాడు, చాలా పాత పోపించాడు దేవుడు నా దగ్గర. చేయవలసింది చేయించాడు, ఇంకెంతకాలం ఉంచాలో ఆయన చిత్తం. కానీ నేను దేవుని దగ్గర పిచ్చోడయ్యో ఎరుడయ్యో ఒక ప్రమాణం చేశారా, నా ప్రమాణాన్ని చెప్పమంటావా అని అడిగాడంట. అయ్యో చెప్పండి కానీ ఆ ప్రమాణం దాని ఇండియన్ పెంకోర్స్ మిషన్, ద మిషన్ ఉంటారు, ద పెంకోర్స్ మిషన్, దాని సులో పెంకోర్స్ మిషన్ వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోరు, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వాళ్ళు ఇంజక్షన్ చేసుకోవాలి. విశ్వాసం కూడా దానికి కారణమే మా నివేదమ్మ రావాలని వాడుతుంది. వల్ల నేను అక్కడ మొదట దేవుడి సేవలో ప్రారంభించి ఆ ప్రమాణం చేశాను దేవుడి దగ్గర. నేను కూడా ఈ నిబంధనల ప్రకారం ఫాలో అవుతానని, నేను దేవుడి దగ్గర మార్గదర్శకుడు అవుతాను, పోతే ప్రాణమే కదా, దేవుని చిత్తం ఎన్నాడు అన్నాడు ఉపయోగించుకుంటాను అన్నాడంట. శివుడు ఆయన షుగర్ వ్యాధి వల్లనే ప్రభు చెంతకు చేరాడు. అయ్యాయి ఈరోజు ప్రపంచంలో ఏసన్న పేరు చెప్పని వాడు ఎవరు లేదు.
అల్లే చెప్పండి ఒకసారి. ఏ ప్రసంగికుడైనా మరి అది యేసన్న గురించి సాక్ష్యం చెప్పాల్సింది. అంత గొప్ప సాక్ష్యాన్ని దేవుడు ఈ లోకంలో వదిలిపెట్టిపోయాడు. యేసన్న బతుకుని లాభైంది, మనం అలాంటి నాలాంటి బతుకుని లాభైంది. సాక్ష్యం పడిపోయిన ప్రాకారం కట్టడం అంటే చిన్న పని కాదు. నువ్వు అనేక ప్రమాణాలు చేసావు దేవుని దగ్గర, నువ్వు అనేక వాగ్దానాలు చేసావు దేవుని దగ్గర, నువ్వు ఎన్ని గంటలు ప్రార్థిస్తానని చెప్పావు, నువ్వు ఎంతసేపు దేవుని వాక్యం వింటానని చెప్పావు, నువ్వు ప్రతి వారం ప్రభు సన్నిధికి వస్తానని చెప్పలేదా? నువ్వు ఎన్ని ప్రమాణాలు చేశావు, ఎన్ని తప్పిపోయావు, ఎన్ని పడిపోయి ఉన్నాయి. పడిపోయిన ప్రాకారంలో మరలా కట్టుకున్నారండి. ఇద్దరు కట్టాలి క్రీడగా. అనేక ప్రాకారాలు పడిపోయినాయి. ఆత్మీయ స్థితిలో పడిపోయినావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయినావో నీకు తెలుసు. ఆత్మదేవుడు వేలెత్తి చూపిస్తున్నాడు నీ వైపు. నీ మాటలోనా, నీ చూపులోనా, నీ తలంపులోనా, నీ ప్రవర్తనలోనా, నీ ఆలోచనలోనా, నీ భక్తి జీవితంలోనా, నీ విశ్వాస జీవితంలోనా, నీ సామర్థ్యంలోనా, నీ సహవాసంలోనా, ఏమో నాకేం తెలుసు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం బదిలీ చేస్తూ ఉన్నాడు. ఆత్మదేవుడికి మరుగు చేయలేము. అందుకే అంటూ ఉన్నాడు, మనము ఈ దినము పడిపోయిన ప్రాకారాలను మరలా కట్టుకున్నారండి. కలిపి చెప్పండి ఒకసారి. అంటే ఒకసారి కట్టావు, ఏమా కట్టిలా? ఎంత మంచిగా ఉన్నావు, ఎంత నా ప్రార్థన పరుడిగా ఉన్నావు, ఎంత నిష్ఠగా పెట్టావు, ఎంత విశ్వాసంగా ఉన్నావు, దేవుడి కోసం ప్రాణం పెట్టేట్టుగా ఉంటావు కదా. నా ప్రాణాన్ని ఇచ్చేస్తా అనే వాగ్దానాలు చేసావు కదా. ఎక్కడికి పోయినాయి? ఎక్కడ వదిలేసావు? ఎక్కడ పడగొట్టావు? ఎక్కడ ఓడిపోయావు? ఏ శత్రువు నుంచి పడగొట్టాడు? సాధారణ కూడా అన్ని చేతులు కాల్ చేశాడు కదా. అట్లానే ఉండాలా? ఇద్దరు కూడా దేవుడు నేర్పుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నేర్పుకున్నాడు. మరలా కట్టులు పడండి. లేవడానికి ఇష్టపడుతున్నారా? మరలా నిలబడాలి. సుందరమైన వనముగా, సుందరమైన సుందరమైన మందిరముగా, సుందరమైన కట్టడముగా, సౌందర్యవతిగా, సుందరవతిగా, నిష్కలంకముగా ప్రభు సన్నిధిలో నిలబడడానికి ఇష్టపడుతున్నావా? ఓ హల్లెలూయా, నిలబడడానికి ఇష్టపడుతున్నావు. ఆత్మదేవుడు నీకు సహాయం చేయుగాక. ఆత్మదేవుడు నిలబెట్టుగాక. మరలా 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 కట్టాలి. అనేక వాళ్ళు పడిపోయి ఉండొచ్చు. నీకు మంత్రులుగా అమ్మా నీకు చెప్పండి. ఫిలింగ్ బ్లాక్ చేయి ప్రసాదం. నీకు మంత్రులు ఎన్నిసార్లు పడినా వేస్తారట? నాకు వినపడలేదు ప్రసాదం. 7 మార్లు. అంటే పడిపోయినా లేయాలా? పడిపోయినా అడగకూడదు. పడిపోకుండా ఉండాలి కదా. ఏమి ఆకాశించి ఊడిపడలా. మన ఆలోచనలు, మన తలంపు, మన ప్రవర్తన, మన మాటలు, మన చూపుడు, మన ఆత్మీయ స్థితి అనేక పర్యాయాలు కొన్ని బలహీనతలు మనం బలహీనపరుస్తుంటాయి. అని నువ్వు బలహీన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. నువ్వు బలహీనంగా ఉండడానికి దేవుని ఆత్మకి ఇష్టం లేదు. మళ్ళా కష్టపడాలి. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయుగాక. ఏ అంశాలలో పడిపోయినావు, ఏ స్థితిలో పడిపోయినావు, ఎక్కడైతే కూలిపోయినావు, ఎక్కడైతే అగ్నిచేత కాల్చబడి ఉన్నావో, ఎక్కడైతే బలహీనపడి ఉన్నావో, ఎక్కడైతే సన్నగా ఉన్నావో, ఎక్కడైతే నిర్లక్ష్యంగా ఉన్నావో, ఏ పరిస్థితుల్లో దేవుడు దూరంగా ఉన్నావో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ప్రియారా
మనం పరిశీలన చేసుకుని పడిపోయిన ప్రకారములను మరలా కట్టుదమరండి. పలికిన మాట ప్రకారములను మరలా కట్టాలి. ఆత్మదేవుడు మరలా కట్టబడు సహాయం చేయు కాక. అలాంటి కృపతో నా ప్రభువు మళ్ళింపుడు కాక. అలాంటి ఆత్మతో నా దేవుడు మళ్ళింపుడు కాక. బలమైన ప్రకారముగా ఆ దేవుడు మిమ్మల్ని కట్టుడు కాక. ప్రార్థన చేయండి. ఇది వాక్య నిమిత్తము